హలో ఫ్రెండ్స్, ఈరోజు పచ్చిమిరపకాయలు టమాటా పచ్చడి చేస్తున్నా చూడు. ఇది ఇడ్లీలోకి వడలోకి ఒక కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇట్లా 10-12 పచ్చిమిరపకాయలు తీసుకొని బాండిట్లో నూనె పోసి టేగిచ్చి పెట్టుకోవాలి. అది ఏగుతుండగా ఇక 10 మీడియం సైజ్ చిన్న టమాటాలు కాబట్టి నేను 10 టమాటాలు తీసుకుని, పెద్దవి అయితే ఒక 5-6 తీసుకొని ఇక తరిగి పెట్టుకోవాలి. అవి వేగాయి కదా కొంచెం పచ్చిమిరపకాయలు, దాంట్లోనే ఒక మినపప్పు, ధనియాలు, జీలకర్ర, తెల్ల నువ్వులు కాసని టేస్ట్కి బాగుంటుంది అనేసి దీంట్లో నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. అవన్నీ దోరగా వేగినాక ఒక బౌల్లో తీసి పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. అదే బాండిల్లో ఇప్పుడు 5-6 స్పూన్లు ఆయిల్ వేసి కొంచెంసేపు కాగనిచ్చి తరిగి పెట్టుకుని టమాటాలు